Vasanta, is it visible my screen? Okay, done. Right. So we are discussing from functional argument concept. So, what in this session, whatever we discussed in previously, we will recap at one. Later, we will start for today's session. సో మనం ఏం చేసామంటే ఒకసారి మనం ఇప్పుడు దాకా మనం ఎస్టర్డే సెషన్ ఏవైతే నేర్చుకున్నామో వాటన్నిటిని ఒకసారి ఏం చేద్దామంటే రెజ్యూమింగ్ అనేది చేసేసుకొని ఈ రోజు సెషన్లో కూడా ఏం చేద్దామంటే రిమైనింగ్ కాన్సెప్ట్స్ అనేది కంప్లీట్ అనేది చేసేసుకున్నాం. వాటితో పాటు మనం ఏం చేద్దామంటే ఒక రియల్ టైమ్ సినారియోని కూడా ఏం చేద్దామంటే కంప్లీట్ చేసి అనేది చేసేద్దాం. ఓకే, యా. మనం లాస్ట్ సెషన్లో ఏం నేర్చుకున్నామంటే టూ కాన్సెప్ట్స్ గురించి నేర్చుకున్నాం. ఒక కాన్సెప్ట్ ఏంటిది అంటే పొజిషనింగ్ పొజిషనింగ్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటిది అనే దాని గురించి మనం ఏం చేసాం లాస్ట్ సెషన్లో నేర్చుకున్నాం. పొజిషనింగ్ ఆర్గ్యుమెంట్స్ అనే వాటిని గురించి మనం ప్రీవియస్ సెషన్లో డిస్కస్ చేసాం. అలానే మనం ఇంకొక దాని గురించి దేని గురించి డిస్కస్ చేసుకున్నాము, కీబోర్డ్ ఆర్గ్యుమెంట్ అనే వాటిని గురించి కూడా మనం ఏం చేసామంటే లాస్ట్ సెషన్లో డిస్కస్ చేసుకోవడం అనేది చేసేసాం. ఇది ఏవైతే మనం డిస్కస్ చేసుకున్నామో వాటన్నిటిని కూడా ఏం చేయాలంటే మనం సర్వర్లో ఒకసారి ప్రాక్టీస్ చేసేసి ఒకసారి ఈ కాన్సెప్ట్ అన్నింటిని ఓవరాల్గా ఒకసారి టచ్ చేసేసుకొని టుడే సెషన్లో మనం ఏమవుతామంటే రెజ్యూమింగ్ అనేది అయిపోతుంది. ఓకే, మనం నేర్చుకున్న కాన్సెప్ట్ ఏంటిది, ఆర్గ్యుమెంట్ అంటే ఏంటిది అనేది నేర్చుకున్నాం. ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటిది అనే దాని గురించి మనం ప్రీవియస్ సెషన్లో డిస్కస్ చేసుకుంటున్నాం. ఆర్గ్యుమెంట్ అనేవి ఎక్కడ వాడతామని చెప్పుకున్నాము అంటే మనం డిస్కస్ చేసుకుంటుంది ఏంటంటే ఫంక్షన్ ఆర్గ్యుమెంట్ అనే కాన్సెప్ట్ గురించి నేర్చుకుంటున్నాం. అసలు ఫంక్షన్ అంటే ఏంటిది? వసంత, డూ యూ నో వాట్ డూ యూ మీన్ బై ఫంక్షన్? అసలు ఫంక్షన్ అంటే ఏమని చెప్పాను ఈ పైథాన్ ఎస్ అంటే ఏం చేశానంటే నా దగ్గర ఒక కోడ్ రాసుకున్నాను అనమాట. ఏమని రాసుకున్నాను, ఏ ఈక్వల్ టు అండ్ వేసే నా దగ్గర ఒక కోడ్ ఉందన్నమాట. ఏమనుందంటే ఏ ఈక్వల్ టు అని, అలానే ప్రింట్ ఏ అని ఒక కోడ్ ఉందన్నమాట. ఈఆర్ఐ అంటే ప్రింట్ హాఫ్ ఏ అని ఉందన్నమాట. అంటే నేనేం చేసుకున్నానంటే ఒక స్పెసిఫిక్ పర్పస్ కోసం ఏం చేశానంటే ఒక కోడ్ అనే దాన్ని ఏం చేశాను, క్రియేట్ అనేది చేశాను. అంటే ఏ అనే ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకుని ఆ ఏ వేరియబుల్ లోపల నేను ఏం చేశానంటే 1 అనే వాల్యూని స్టోర్ చేసుకున్నాను. తర్వాత నేను ఏం చేశానంటే ఏ అనే వేరియబుల్ ఎంత అయితే ఉందో వాల్యూ దాన్ని ప్రింట్ చేయాలి అనేసి నేను ఏం చేశానంటే సమ్ ఇన్స్ట్రక్షన్స్తో నేను ఏం చేశానంటే ఈ ఇన్స్ట్రక్షన్స్ని కంప్యూటర్కి పాస్ చేద్దాం అనేసి ఒక ప్రోగ్రామ్ అనేది క్రియేట్ చేశాను. ఓకే, ఇదంతా నాకు అనవసరం. అంటే నేను ఏం చేశానంటే కొంచెం స్పెసిఫిక్ పర్పస్ కోసం నేను ఏం చేశానంటే ఒక స్పెసిఫిక్ ఏదో నాకు నచ్చిన పని కోసం, ఏదో ఒక పని అవసరం కోసం నేను ఏం చేశానంటే ఏ ఈక్వల్ టు 1 అని ఒక లైన్ని, అలానే ప్రింట్ ఆఫ్ ఏ అనేసి మరొక ఇన్స్ట్రక్షన్ నేను ఏం చేశానంటే పైథాన్లో క్రియేట్ చేసుకున్నాను. ఈ మొత్తాన్ని కూడా ఏమని పిలుస్తున్నానంటే బ్లాక్ ఆఫ్ ఏ కోడ్ అని పిలిచాను. బ్లాక్ ఆఫ్ ఏ కోడ్ అంటే ఏంటి, ఏదైనా ఒక స్పెసిఫిక్ పర్పస్ కోసం మనం ఏదైనా ఒక కోడ్ని కనుక డెవలప్ చేస్తామని దాన్ని ఏమంటారంటే బ్లాక్ ఆఫ్ ఏ కోడ్ అని పిలుస్తారు. అంటే నా దగ్గర ఒక బ్లాక్ ఆఫ్ ఏ కోడ్ ఉంది. ఈ కోడ్ నేను ఏం చేద్దాం అనుకున్నాను, ఇక్కడ ఉన్న ఏదైతే కోడ్ ఉందో ఈ కోడ్ మొత్తాన్ని నేను ఏం చేద్దామంటే ఒక ప్రోగ్రామ్ రాసుకుంటున్నాను. ఎన్ని లైన్స్లో అంటే ఒక 60 లైన్స్లో నేను ఏం చేసింటే ఒక పెద్ద ప్రోగ్రామ్ రాస్తున్నాను. ఆ ప్రోగ్రాంలో నేను ఏదైతే ఇక్కడ బాక్స్ చేశానో ఇక్కడ ఉన్న బ్లాక్ ఆఫ్ ద కోడ్ని 2 సార్లు లేదా 4 సార్లు లేదా 10 సార్లు దీన్ని చేద్దామని అనుకున్నంటే అదే దాన్ని మళ్ళీ వాడాల్సి వచ్చింది. మళ్ళీ వాడాల్సి వస్తే దాన్ని ఏమంటారు, రీయూజబుల్ అంటారు కదా. అంటే ఇదే కోడ్ నేను ఏం చేశానంటే నా ప్రోగ్రాంలో 10 సార్లు 20 సార్లు నేను వాడాలి అనుకున్నాను. అలా వాడాలి అంటే ప్రతిసారి ఏం చేయాలి, ఈ 2 లైన్స్ రాయాలంటే చాలా కష్టంగా ఉంది కదా. అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే పైథాన్లో ఒక కాన్సెప్ట్ అనే దాన్ని అప్లై చేస్తాం. దాన్ని ఏమంటారంటే ఫంక్షన్ అనే ఒక కాన్సెప్ట్ని అప్లై చేయడం ద్వారా మనం ఏదైతే క్రియేట్ చేసుకున్నామో ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ని మన ప్రోగ్రామ్ లోపల ఏం చేస్తున్నామంటే సెవరల్ టైమ్స్ ఏం చేస్తున్నామంటే దీన్ని రిపీట్ చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే ఫంక్షన్ అనే కాన్సెప్ట్ని క్రియేట్ చేయడం ద్వారా మనం ఏం చేస్తామంటే దీన్ని అచీవ్ చేయవచ్చు అని చెప్పుకున్నాం. అంటే మనం రాసి ఏదైనా ఒక బ్లాక్ ఆఫ్ ద కోడ్ని మనం బోలెడన్నిసార్లు ఒక ప్రోగ్రాంలో రీయూజబుల్ అనేది చేయాలి అంటే మనం ఏం చేయాలంటే ఫంక్షన్ అనే దాన్ని క్రియేట్ చేయడం ద్వారా డీల్ చేయవచ్చు అని చెప్పాను అనమాట.
అలా ఫంక్షన్ అనేది క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేస్తారని చెప్పాను. దానికి ఒక సింటాక్స్ చెప్పాను కదా! ఏం చెప్తారో చెప్పాను. సమ్‌వన్ ఈస్ ట్రైయింగ్ టు జాయిన్. దానికోసం మన సింటాక్స్ ఏం చేస్తారని చెప్పాను. డిఈఎఫ్ అంటే డిఈఎఫ్ అని రాసేసి తర్వాత మనం ఏం చేస్తామని చెప్పాను. ఫంక్షన్ నేమ్ అనేది చెప్పేసేసి దాని తర్వాత మనం ఏం చేస్తామని చెప్పాను. రౌండ్ బ్రేసెస్ అనేవి ఆన్ చేసేసి దాంట్లో మనం ఏం చేస్తాము దాని పక్కన ఇన్వర్టి కామా అంటే కాలన్ అనేది పెట్టేసి తర్వాత మనం ఏం చేస్తాం తర్వాత అందులో ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ రాస్తాం. దాని ముందర ఏం చేస్తాము 4 ఇండెంటేషన్స్ అనేది రాయడం ద్వారా మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఏదైతే క్రియేట్ చేసుకున్నానో ఆ క్రియేట్ చేసుకున్న కోడ్ని ఫంక్షన్లో కనుక డిఫైన్ చేయాలంటే ఇలా చేస్తారనేసి నేర్చుకున్నాను. అంటే ఫంక్షన్ అనేది ఏం చేస్తుంది, ఒక ఫంక్షన్ క్రియేట్ చేసుకున్నాను కదా, ఆ ఫంక్షన్లో మొదటి లైన్ని ఫంక్షన్ హెడర్ అంటారు. రెండో లైన్ని ఏమంటారంటే ఇక్కడ బాక్స్ పెట్టేసి దీన్ని ఏమంటారంటే ఫంక్షన్ బ్లాక్ అంటారు. అంటే మనం ఎప్పుడైతే సరే పైథాన్లో ఒక ఫంక్షన్ అనేది కనుక క్రియేట్ చేసామనుకో ఆ ఫంక్షన్ లోపల ఫంక్షన్ బ్లాక్ అనేది ఉంటుంది. ఆ ఫంక్షన్ బ్లాక్లో ఉన్న కోడ్ ఏదైతే ఉంటుందో ఆ కోడ్ని మనం ఏం చేయొచ్చు అంటే మన ప్రోగ్రాంలో ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు ఇక్కడ ఉన్న కోడ్ని మనం ఏం చేయొచ్చు అంటే రీయూజబుల్ అనేది చేసుకోవచ్చు అనే దాని గురించి మనం నేర్చుకున్నాం అనమాట. ఫంక్షన్ బ్లాక్లో ఏదైతే కోడ్ ఉందో ఆ కోడ్ని మన ప్రోగ్రామ్ లోపల ప్రతిసారి రాయకుండా ఏం చేయొచ్చు అంటే ఇక్కడ ఉన్న కోడ్ని సెవరల్ టైమ్స్ రిపీట్ చేయడానికి ఏం చేస్తారంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఫంక్షన్స్ అనే వాటిని క్రియేట్ చేస్తారు అనేసి మనం చెప్పుకున్నాం అనమాట. దీంట్లో ఎవరికైనా డౌట్ ఉందా? ఎవరికి లేదు కదా. దానికోసం మనం ఏదైతే ఎగ్జాంపుల్ చెప్పుకున్నామో దాన్ని ఒకసారి కోడ్ ప్లే గ్రౌండ్లోకి వెళ్ళి చూసి వచ్చేద్దాం. ఓకే రైట్ను మనం ఏం చేద్దామంటే మనం ఏం చేస్తున్నాం పైథాన్లో ప్రజెంట్ మనం దీన్ని యూజ్ చేస్తున్నామంటే 3.10 అనే వర్షన్ వాడుతున్నాం. అందుకు 3.10లోకి వెళ్ళాం. ఇప్పుడు నేను ఏం చేశానంటే నా దగ్గర ఒక కోడ్ ఉందన్నమాట. ఏమైంది అంటే కోడ్ నా దగ్గర ఏంటి ప్రింట్ హాఫ్ అని పెట్టేసి హలో అని ఉందన్నమాట. హలో అని ఉంది. అప్పుడు నాకు అవుట్పుట్ ఏం రావచ్చు. హలో అనేది ప్రింట్ అవుతుంది. ఎందుకని అంటే ఫస్ట్ మనం తీసుకున్న క్యారెక్టర్ ప్రింట్ అనేది మర్చిపోయింది. దాంట్లో ఏముంది డబల్ కోట్స్ లోపల ఏముంది డబల్ కోట్స్ లోపల ఒక క్యారెక్టర్ ఉంది. అంటే డబల్ కోట్స్ లోపల కొన్ని స్ట్రీమ్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉంటే దాన్ని ఏమంటారు స్ట్రింగ్ అని పిలుస్తారు. అంటే స్ట్రింగ్ అనేది నాకేముంది ప్రింట్ ఆఫ్ స్ట్రింగ్ అనేది ఒకటి. అంటే అప్పుడు కంప్యూటర్ ఏం చేస్తుందంటే డబల్ కోట్స్లో ఉన్నదాన్ని ఫస్ట్ చూస్తుంది అనమాట. డబల్ కోట్స్లో ఏముంది సమ్ క్యారెక్టర్స్ ఉన్నాయి కాబట్టి ఆ క్యారెక్టర్స్ డబల్ కోట్స్లో ఏవైతే క్యారెక్టర్స్ ఉన్నాయో ఆ క్యారెక్టర్స్ మనం ప్రింట్ అని పెట్టాము. అప్పుడు ఏమైంది ఆ డబల్ కోట్స్లో ఉన్న క్యారెక్టర్స్ని ఏం చేస్తుంది పైథాన్ ప్రింట్ చేస్తుంది అనేది మొదటి సెషన్లో ఉన్నప్పుడు మనం దాని యొక్క సింటాక్స్ అనేది చూసేసాం. అంటే ప్రింట్ ఆఫ్ డబల్ కోట్స్లో హలో అని పెట్టామంటే అప్పుడు నాకు ఏం డిస్ప్లే అయ్యిందంటే హలో అనే టెక్స్ట్ అనేది ఏమైందంటే డిస్ప్లే అయ్యింది అనేసి మనం నేర్చుకున్నాం. ఈ హలో అనే టెక్స్ట్ నేను ఏం చేద్దామంటే నా ప్రోగ్రామ్ అంటే నేను ఒక 60 లైన్లు 70 లైన్లతో ప్రోగ్రామ్ రాద్దాం అనుకున్నాను. ఆ రాసేటప్పుడు ఈ లైన్ నేను ఏం చేద్దాం అనుకున్నానంటే బోలెడు సార్లు వాడాలి అనుకున్నాను. అలా వాడాలి అంటే ప్రతిసారి నేను ఏం చేస్తున్నాను ఇదే లైన్ అక్కడికి వెళ్ళి పెట్టాలి అంటే కష్టం కదా. అలా పెట్టకుండా వేరే మెథడ్ ద్వారా దీన్ని ఏం చేయొచ్చు అంటే వాడుకోవచ్చా అని ఒక కాన్సెప్ట్ ఉందా అనేది వెతికాను అనమాట. అప్పుడే మనం ఏం చేయొచ్చు అంటే ఒక లైన్ అయితే రాయడం ఈజీ. 10 లైన్లు 20 లైన్లు 30 లైన్ల కోడ్ని మనం ఏం చేసామంటే మన ప్రోగ్రాంలో బోల్డ్ సార్లు వాడాల్సి వచ్చిందనుకో అలా వాడేటప్పుడు ప్రతిసారి 8 లైన్లు రాయాలంటే చాలా టైం వేస్ట్ అయింది కదా. అందుకోసమే పైథాన్లో ఒక కాన్సెప్ట్ అనేది ఉందన్నమాట. దానికోసమే దాన్ని ఏమంటారంటే ఫంక్షన్ అంటారు. మనం ఏదైతే ఒక కోడ్ని బోలెడన్ని సార్లు ఒక ప్రోగ్రాంలో వాడుకోవాలనుకుంటున్నామో ఆ వాడుకోవాలనుకుంటున్న కోడ్ని ఏమంటారంటే బ్లాక్ ఆఫ్ ఏ కోడ్ అంటారు. ఈ బ్లాక్ ఆఫ్ రీయూజబుల్ బ్లాక్ ఆఫ్ ఏ కోడ్ ఏదైతే బ్లాక్ ఆఫ్ ఏ కోడ్ ఉందో ఆ బ్లాక్ ఆఫ్ ద కోడ్ని సెవరల్ టైమ్స్ మనకు నచ్చినన్ని సార్లు వాడుకోవాలంటే మనం ఏం చేయాలంటే దాన్ని రీయూజబుల్ అయ్యేటట్టు పెట్టుకోవాలన్నమాట. అలా రీయూజబుల్ అయ్యేటట్టు పెట్టాలి అంటే మనం ఏ కాన్సెప్ట్ వాడాలంటే ఫంక్షన్ అనే కాన్సెప్ట్ని అప్లై చేయడం ద్వారా దీన్ని అచీవ్ చేయొచ్చు అనమాట. అలా ఫంక్షన్ అనేది క్రియేట్ చేయాలంటే ఏం చేస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వెళ్ళి మనం ఏం చేస్తారంటే దానికి ఒక రూల్ ఉందన్నమాట. ఆ రూల్ని ఏమంటారంటే ఫంక్షన్ని డిఫైన్ చేయడం అంటారు. అలా డిఫైన్ చేయాలంటే ఏం చేయాలి డిఈఎఫ్ అనే ఒక కీవర్డ్ పెట్టి దాని పక్కన ఏం చేయాలి ఫంక్షన్కి ఒక పేరు పెట్టాలి. దేని ఆధారంగా పేరు పెడతారు ఇక్కడ మనం రాసాం చూడండి
ఈ కోడ్ని సెవెరల్ టైమ్స్ రిపీట్ చేద్దామని అనుకుంటున్నాం కదా, అంటే ఆ కోడ్ ఏదైతే ఉందో దానికి రిలేటెడ్గా ఉన్న పేరు అనేది పెట్టాలి. అంటే మనం ఏదైతే రిపీటెడ్ బ్లాక్ ఆఫ్ ఏ కోడ్ ఉందో ఆ రిపీటెడ్ చేసే ఆ బ్లాక్ ఆఫ్ ద కోడ్కి మనం ఒక పేరు పెట్టడాన్ని ఏమంటారు అంటే ఫంక్షన్ నేమ్ అంటారు. అంటే హలో అంటే అది గ్రీటింగ్ కాబట్టి అందుకోసం నేను ఏం చేశాను, దీని పక్కన GREET అని పెట్టాను అనమాట. అంటే గ్రీట్ అనే దాన్ని ఏమనుకున్నా అంటే ఫంక్షన్ నేమ్ అని చెప్పాను అనమాట. దాని తర్వాత సింటాక్ ఏంది, రౌండ్ బ్రేసెస్ అనేది పెట్టాలి. ఆ రౌండ్ బ్రేసెస్ తర్వాత మనం ఏం చేయాలి, కాలన్ అనేది పెట్టాలి. తర్వాత మనం ఏం చేయాలి, రీయూజబుల్ బ్లాక్ ఆఫ్ ఏ కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్ ముందర మనం ఏం చేయాలంటే 4 స్టాండర్డ్ స్పేసెస్ అనేది ఇవ్వాలి. అంటే ఇక్కడికి వచ్చి కోడ్ దగ్గర ఒక ట్యాబ్ కనుక కొట్టామనుకో అప్పుడు మనకి ఏమైందంటే 4 లైన్స్తో ఏమైందంటే స్పేస్ అనేది వచ్చింది. ఇలా కనుక క్రియేట్ చేసామంటే దీన్ని ఏమంటారంటే ఫంక్షన్ని డిఫైన్ చేయడం అని పిలుస్తారనమాట. అంటే ఒక ఫంక్షన్ అనేది డిఫైన్ చేసేసాను. ఇందాక నేను ఏం చేశానంటే ప్రింట్ అని ఉంది కదా, ప్రింట్ ఆఫ్ హలో అనే దాన్ని ఇక్కడ రన్ యాజ్ ఏ కోడ్ అని చేశాను. అప్పుడు నాకేముంది హలో అని వచ్చింది. ఇప్పుడు కూడా ఫంక్షన్లో పెట్టినప్పుడు అలానే వస్తుందా రాదా అని చూశాను. చూస్తే నాకేమొచ్చిందంటే ఏమీ రాలేదు. అంటే ఎప్పుడైనా సరే ఒక కంటెంట్ని తీసుకెళ్ళి ఒక బ్లాక్ ఆఫ్ ఏ కోడ్ని తీసుకెళ్ళి ఫంక్షన్లో పెట్టామనుకో ఆ ఫంక్షన్లో పెట్టిన కోడ్ అనేది ఎప్పుడూ కూడా ఎగ్జిక్యూట్ కాదు అనేసి అర్థమైంది. దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి అంటే మనం ఏం చేయాలంటే ఫంక్షన్ తర్వాత ఏం చేయాలి, ఇప్పుడు నేను ఏదైతే ఫంక్షన్లో పెట్టానో ఆ ఫంక్షన్లో పెట్టిన కోడ్ని నేను ఎగ్జిక్యూట్ చేయాలి అనుకుంటున్నాను. ఎక్కడంటే నేను ఒక ప్రోగ్రామ్ రాసుకుంటున్నాను కంటిన్యూటీగా. నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఏమని పెట్టంటే ఇన్పుట్ నుండి పేరు అనేది ఇద్దాం అనుకున్నాను. అందుకోసం ఇన్పుట్ ఆఫ్ని ఇచ్చాను. తర్వాత నేను ఏం చేశానంటే ఇక్కడ ఏం చేశానంటే ఇన్పుట్ అనే ఫార్మాట్లోకి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే సతీష్ అని రాశాను అనమాట. సతీష్ అని పెట్టాను అనమాట. ఓకే, ఈ సతీష్ అనే పేరు నేనేం చేద్దాం అనుకున్నాను అంటే ప్రింట్ చేద్దాం అనుకున్నాను అనమాట. అప్పుడు నేనేం చేశానంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టేసేసి నేను ఇక్కడికి వెళ్ళి నేమ్ అని ఇచ్చాను. ఇప్పుడు నాకేమని వస్తుంది అవుట్పుట్, ఏమని వస్తుంది ఈ లైన్లో 6th లైన్లో నేమ్ అనే వేరియబుల్లో ఏదైతే పేరు ఉందో ఆ పేరు మాత్రమే వస్తుంది అనమాట. అవునా కాదా? అలానే నేను ఇప్పుడు ఏం చేద్దాం అనుకున్నా అంటే ఈ 6వ లైన్ ముందర నేమ్ సతీష్ అనే పేరుకి ముందర హలో అనే టెక్స్ట్ కూడా ప్రింట్ అయ్యేటట్లు చేయాలి అనుకున్నాను. అలా చేయాలి అంటే అప్పుడు నేను ఎలా చేయాలి అంటే నేను ఏదైతే ఫంక్షన్లో క్రియేట్ చేసుకున్నానో ఈ ఫంక్షన్లో క్రియేట్ చేసుకున్న ఇక్కడ చూపిస్తున్న కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్ అనేది నేను ఏం చేద్దాం అనుకున్నానంటే 5వ లైన్ తర్వాత ఈ 6వ లైన్లో నాకు ఏం కావాలంటే ఆ కోడ్ని వాడుకుందాము అనుకున్నాను అనమాట. నా రిక్వైర్మెంట్ సతీష్ అనే పేరు ఉంది, ఆ పేరు ముందర నేను ఏదైతే ఫంక్షన్లో పెట్టుకున్నానో ఆ కోడ్ని తీసుకొచ్చి ఆ 6వ లైన్ దగ్గర అప్లై చేయాలి అనేసి నాకు మేనేజర్ కాల్ చేసి చెప్పాడు అనమాట. అలా అప్లై చేయాలి అంటే అప్పుడు నేను ఎలా చేస్తాను ఏం చేయాలి? అలా చెయ్యాలి అంటే మనం ఒక కాన్సెప్ట్ అనేది నేర్చుకోవాలన్నమాట. దాన్ని ఏమంటారంటే మనం చెప్పుకున్నాం కదా, వసంత ఏమని పిలుస్తారు? సతీష్. ఈజ్ ఇట్ ఆడబుల్? హర్ష, ఈజ్ ఇట్ ఆడబుల్? హలో. Yes, sir, your voice is audible. ఓకే, అలా మనం ఏదైతే ఫంక్షన్లో పెట్టుకున్న కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్ని మనం ఏం చేయాలనుకున్నాం అంటే రీయూజబుల్ అనేది చేయాలి అనుకున్నాను. ఎక్కడ 6వ లైన్లో వాడాలి అనుకున్నాను. అలా వాడాలి అంటే అప్పుడు మనం ఏం చేయాలంటే ఫంక్షన్ కాల్ అంటే ఫంక్షన్ని కాల్ చేయడం ద్వారా మనం ఏం చేస్తామంటే ఫంక్షన్ కాల్ అనే ఒక కాన్సెప్ట్ ద్వారా మనం ఫంక్షన్లో పెట్టుకున్న కోడ్ని రీయూజబుల్ అనేది చేసుకోవచ్చు అనమాట. అలా చేయాలి అంటే దానికి ఒక రూల్ ఉందన్నమాట. ఏంటిది, మనం క్రియేట్ చేసుకున్న ఫంక్షన్లో ఫంక్షన్ నేమ్ ఏదైతే ఉందో ఆ ఫంక్షన్ నేమ్ పెట్టాలన్నమాట. ఫంక్షన్ నేమ్ రాసేసాను. తర్వాత నేను ఏం చేద్దాం అనుకున్నాను, దాని పక్కన ఏంటంటే ఫంక్షన్ కాల్ అంటే ఫంక్షన్ నేమ్ రాసి దాని పక్కన మనం ఏం చేయాలంటే రౌండ్ బ్రేసెస్ అనేది పెట్టాలి. రౌండ్ బ్రేసెస్ అనేది పెట్టేశాను. పెట్టేసి నేను ఏం చేశానంటే ఇక్కడ రన్ యాజ్ ఏ కోడ్ అని చేసేసాను. అప్పుడు నాకు ఏమైందో చూడండి, ఏమైంది, హలో అనే టెక్స్ట్ ప్రింట్ అయ్యి దాని తర్వాత లైన్లో ఏమొచ్చిందంటే సతీష్ అనేది వచ్చేసింది అనమాట. ఇప్పుడు నేను ఏం చేద్దామంటే 7వ లైన్ అయిపోయింది. 8వ లైన్ దగ్గర నాకు మళ్ళీ హలో అనే టెక్స్ట్ ప్రింట్ అవ్వాలి. అప్పుడు నేనేం చేశాను, ఫంక్షన్లో ఉన్న కంటెంట్ రాయకుండా నేనేం చేశానంటే ఫంక్షన్ కాల్ ద్వారా అప్లై చేయొచ్చు అనమాట. అప్పుడు నేనేం చేశాను, ఇక్కడికి వెళ్ళి గ్రీట్ అని పెట్టేసి హాఫ్ అని పెట్టేసి అనమాట రౌండ్ బ్రేసెస్ ఇచ్చాను. ఇచ్చేసి నేను ప్లే అరౌట్ చేసి చూసానుకో అప్పుడు ఏమైందో చూడు, సతీష్ అనే టెక్స్ట్ తర్వాత మళ్ళీ హలో వచ్చేసింది.
అంటే ఎప్పుడైనా సరే నాకు ఇప్పుడు ఫైనల్గా అర్థమైంది ఏంటి, ఏదైనా ఒక రిపీటింగ్ బ్లాక్ ఆఫ్ ఏ కోడ్ ఏదైతే ఉందో ఆ రిపీటింగ్ ద బ్లాక్ ఆఫ్ ద కోడ్ని మనం ఒక ప్రోగ్రామ్ లోపల మల్టిపుల్ టైమ్స్ రీయూజబుల్ అనేది చేసుకునేటట్టు పెట్టుకోవాలి అంటే మనం ఏం చేయాలంటే ఫంక్షన్ అనే వాటిని క్రియేట్ చేయడం ద్వారా ఏం చేస్తారంటే దీన్ని అచీవ్ చేస్తారు అని నాకు అర్థమైంది. ఆ ఫంక్షన్ని క్రియేట్ చేయాలంటే దానికి ఒక రూల్ ఉందన్నమాట. ఏంటిదంటే డిఈఎఫ్ అని పెట్టి ఫంక్షన్ నేమ్ పెట్టి తర్వాత రౌండ్ బ్రేసెస్ పెట్టి కాలన్ పెట్టి తర్వాత రిపీటింగ్ బ్లాక్ ఆఫ్ ద కోడ్ని రాయాలి. దాని ముందర మనం ఏం చేయాలంటే 4 స్టాండర్డ్ స్పేసెస్ ఆఫ్ ఇండెంటేషన్ అనేది ఇచ్చేసి అప్పుడు రిపీటింగ్ బ్లాక్ ఆఫ్ ద కోడ్ని పెట్టాలి అనేది నాకు అర్థమైపోయింది. ఈ సింటాక్ని ఆధారంగా ఫాలో అయినప్పుడే కంప్యూటర్ దాన్ని ఫంక్షన్గా గుర్తిస్తాం. లేకపోతే ఏమైందంటే మనకి ఎర్రర్స్ అనేవి వస్తాయని మనం అర్థం చేసుకుందాం. ఇలా చేయడాన్ని ఏమంటారంటే పైన చూపించిన ఈ 2 లైన్స్ ఏమంటారంటే డిఫైనింగ్ ఏ ఫంక్షన్ అని పిలుస్తారు. ఓకే, తర్వాత ఫంక్షన్లో ఏదైతే కంటెంట్ క్రియేట్ చేశామో ఆ కంటెంట్ని మనం రాసే ప్రోగ్రాంలో రీయూస్ఫుల్ అనేది చేసుకోవాలంటే మనం ఏం చేయాలంటే ఒక కాన్సెప్ట్ ద్వారా అచీవ్ చేస్తారు. దాన్ని ఏమంటారంటే ఫంక్షన్ కాల్ అని పిలుస్తారు. అంటే మనం ఫంక్షన్ని కాల్ చేయడం ద్వారా మనం ఏం చేస్తారంటే దాన్ని అచీవ్ చేయొచ్చు. అలా కాల్ చేయాలంటే దానికి ఒక రూల్ ఉందన్నమాట. ఏంటిది అంటే ఫంక్షన్ పేరు పెట్టేసి దాని పక్కన రౌండ్ బ్రేసెస్ కనుక పెట్టామనుకో అప్పుడు మనం ఏమైందంటే ఫంక్షన్లో ఏదైతే ఇచ్చామో ఆ ఇచ్చిన కోడ్ అనేది ఏమైందంటే అప్లై అవ్వడం అనేది జరిగిపోయింది అనమాట, రీయూస్ఫుల్ అవ్వడం అనేది జరిగిపోయింది అనమాట. ఓకేనా? ఓకే, దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉందో ఇంతవరకు చెప్పింది. ఓకే, అలానే మనం తర్వాత ఇంకో కాన్సెప్ట్ నేర్చుకున్నాం. ఏమని నేర్చుకున్నాము? ఫంక్షన్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటనేది నేర్చుకున్నాం. ఫంక్షన్ ఆర్గ్యుమెంట్ అంటే ఏంటంటే ఇక్కడ మనం ఒక ఫంక్షన్ క్రియేట్ చేసుకున్నాం కదా, అంటే మనం క్రియేట్ చేసుకున్న ఫంక్షన్ ఈ 2 లైన్లు ఏవైతే ఉన్నాయో ఈ 2 లైన్స్ ఏమంటారు? ఫంక్షన్ అని పిలుస్తాం కదా. ఈ ఫంక్షన్ లోపలికి మనం ఏదైనా ఒక వాల్యూని పాస్ చేయాలి అనుకున్నాను. అంటే ఒక ఫంక్షన్ లోపలికి ఏదైనా ఒక వాల్యూని పాస్ చేయాలి అంటే దానిని ఏమంటారంటే ఆర్గ్యుమెంట్. ఆర్గ్యుమెంట్ అనే ఒక కాన్సెప్ట్ ద్వారా మనం అచీవ్ చేయవచ్చు అని చెప్తారన్నమాట. అంటే ఫంక్షన్ లోపలికి ఏదైనా ఒక వాల్యూని పాస్ చేయడాన్ని ఏమంటారంటే ఫంక్షన్ ఆర్గ్యుమెంట్ అని పిలుస్తారు అనమాట. అలా చేయాలి అంటే దానికి ఒక రూల్ ఉందన్నమాట. ఏంటిది ఆ రూలు? మనం ఏదైతే ఫంక్షన్ క్రియేట్ చేసుకున్నామో ఆ ఫంక్షన్కి మనం ఏం చేయాలంటే ఆ ఫంక్షన్ లోపల మనం ఏం చేయాలంటే వాల్యూస్ని పాస్ చేయాలి. అలా పాస్ చేయాలంటే దానికి ఒక సింటాక్స్ ఉందన్నమాట. ఏంటిదంటే మనం క్రియేట్ చేసుకున్న ఫంక్షన్ లోపల ఏదైతే ఫంక్షన్ హెడర్ ఉందో ఆ ఫంక్షన్ హెడర్ లోపల మనం ఏం చేయాలంటే ఒక వర్డ్ని పెట్టాలన్నమాట, ఒక వాల్యూని ఇవ్వాలన్నమాట. అది ఏంటిది అంటే ఎక్కడ ఇవ్వాలి అంటే ఈ లైన్ మొత్తాన్ని ఏమంటారంటే ఫంక్షన్ హెడర్ అని పిలుస్తారు. ఆ ఫంక్షన్ హెడర్ లోపల రౌండ్ బ్రేసెస్ ఏవైతే ఉన్నాయో ఆ రౌండ్ బ్రేసెస్ లోపలికి మనం ఏం చేయాలంటే ఆర్గ్యుమెంట్ అనేది అప్లై చేయాలంటే ఏం చేయాలంటే అక్కడ ఒక వాల్యూ అనేది ఇవ్వాలన్నమాట. ఆ వాల్యూ నేను ఇప్పుడు ఏమని ఇద్దాం అనుకున్నాను అంటే వార్డ్ అని ఇద్దాం అనుకున్నాను, వార్డ్ అని చెప్పాను. లేదా ఆ వాల్యూ నేను ఏమనుకున్నాను అంటే ఆర్గ్యుమెంట్ అందాం అనుకున్నాను, అందుకని ఏఆర్చి అన్నాను. అంటే నేను ఇప్పుడు ఏం చేశానంటే ఏఆర్చి అని రాశాను, అయిపోయింది. అంటే ఇలా పెట్టడాన్ని ఏమంటారంటే ఆర్గ్యుమెంట్స్ అని పిలుస్తారు అనమాట. తర్వాత నేను ఏం చేయాలంటే ఫంక్షన్ హెడర్ అయిపోయింది. తర్వాత మనం ఏదైతే ఫంక్షన్ హెడర్లో పెట్టామో అదే పేరుని మనం తీసుకొచ్చి ఎక్కడ పెట్టాలి అంటే ఫంక్షన్ బ్లాక్లో కూడా అప్లై చేయాలన్నమాట. ఏ లైన్లో అయితే మనం అప్లై చేద్దాం అనుకుంటున్నామో ఏ లైన్లో ఉన్న బ్లాక్ ఆఫ్ ద కోడ్లో అప్లై చేద్దాం అనుకుంటున్నామో అక్కడికి తీసుకెళ్ళి మనం ఏం చేయాలంటే సేమ్ హెడర్లో పెట్టిన వాల్యూని అక్కడ ఇవ్వాలన్నమాట. అందుకోసం నేను ఏం చేశానంటే ఈ హలో అనే టెక్స్ట్ పక్కన ఇద్దాం అనుకున్నాను. అందుకోసం నేను ఏం చేశానంటే ఇక్కడికి వచ్చేసేసి లెస్ అని పెట్టేసి నేను హెడర్లో ఏదైతే పేరు పెట్టానో ఆ పేరు పెట్టాను. ఇలా పెట్టడానికి ఏమంటారంటే ఆర్గ్యుమెంట్ అని పిలుస్తాను అన్నమాట. అంటే ఒక ఆర్గ్యుమెంట్ అనేది క్రియేట్ చేయాలంటే దానికి రూల్ చెప్తున్నాను. ఆర్గ్యుమెంట్ అంటే ఏం చెప్పాను? ఒక ఫంక్షన్ లోపలికి ఏదైనా ఒక వాల్యూని, అంటే మనకి నచ్చిన ఏదైనా ఒక వాల్యూని, అంటే మీరు వాడాలనుకుంటున్న ఏ వాల్యూనైనా సరే ఒక ఫంక్షన్ లోపలికి పాస్ అనేది చెయ్యాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తారంటే ఆర్గ్యుమెంట్ అనే ఒక కాన్సెప్ట్ని అప్లై చేయడం ద్వారా ఏం చేస్తారంటే డీల్ చేస్తారు అని చెప్పుకున్నాం. అలా డీల్ చేయాలంటే దానికి ఒక రూల్ ఉందన్నమాట. ఆ రూల్ని ఏమంటారు? సింటాక్ అంటారని చెప్పాను కదా. సింటాక్ ఏంటిది అంటే ఫంక్షన్ హెడర్ ఏదైతే ఉందో ఆ ఫంక్షన్ హెడర్ లోపల రౌండ్ బ్రేసెస్ లోపల మనం ఒక నేమ్ అనేది ఇవ్వాలి. దాన్ని ఏమంటారంటే వాల్యూ అంటారు. ఆ వాల్యూని ఆర్గ్యుమెంట్ అని పిలుస్తారు. అంటే ఫంక్షన్ హెడర్లో ఏదైతే వాల్యూ ఇచ్చామో అదే వాల్యూని మనం ఏం చేయాలంటే ఫంక్షన్ బ్లాక్ లోపల కూడా మనం ఏం చేయాలంటే అప్లై చేయాలన్నమాట. అలా అప్లై చేయడం అనేది దీనికి ఉన్న సింటాక్ అనమాట. ఓకే, ఈ అప్లై చేసిన దానికి వాల్యూ పాస్ చేయడం అనేది ఎలా అనేది తెలుసుకోవాలి అంటే అప్పుడు ఎలా చేస్తారని చూద్దాం. వాల్యూ ఇవ్వగల నాకు పోదనమాట.
అప్పుడు నేనేం చేయాలంటే ఏదైతే ఫంక్షన్కి నేనేం చేశాను ఆర్గ్యుమెంట్ అనేది క్రియేట్ చేశాను. ఆ ఆర్గ్యుమెంట్ లోపలికి నేనేం చేయాలనుకున్నాను, వాల్యూ అనేది పంపాలి అనుకున్నాను. అలా పంపాలి అంటే సాఫ్ట్వేర్లో ఒక పని అనేది చేస్తారనమాట. అలా చేయాలి అంటే ఫంక్షన్ని కాల్ చేసే కాడ మనం ఏం చేయాలంటే ఒక సింటాక్స్ అనేది వాడాలన్నమాట. ఆ ఫంక్షన్ లోపలికి ఏదైనా ఒక వాల్యూని పంపించాలి అంటే ఫంక్షన్ హెడర్లో అలానే ఫంక్షన్ బ్లాక్లో ఏం చేయాలి అంటే సేమ్ నేమ్తో ఒక వాల్యూ అనేది ఇవ్వాలి. ఆ ఇచ్చిన తర్వాత మనం ఇంకొక స్టెప్ చేయాలన్నమాట. ఆ స్టెప్ ఏంటిదంటే మనం ఏదైతే వాల్యూని స్టోర్ చేసామో ఆ వాల్యూని తీసుకొచ్చేసి మనం ఏం చేయాలంటే ఫంక్షన్ కాల్ ఏదైతే చేసామో ఆ ఫంక్షన్ కాల్ లోపల రౌండ్ బ్రేసెస్ ఏవైతే ఉన్నాయో ఆ రౌండ్ బ్రేసెస్ కాడ మనం ఏం చేయాలంటే ఫంక్షన్ లోపల ఏదైతే ఒక వాల్యూని స్టోర్ చేసామో అదే వాల్యూని ఇక్కడ ఇవ్వడం అనేది చేయాలన్నమాట. అది ఇచ్చేసేసి దాని పక్కన ఏం చేయాలంటే అసైన్మెంట్ ఆపరేటర్ అంటే ఈజ్ ఈక్వల్ అనేది ఒకటి వాడాలి.